తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రసాదాలకు సంబంధించినటువంటి వివాదాల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది కూడా ఏంటి అంటే 22 కోట్ల రూపాయలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకోవటం జరిగింది. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గమనించి ఉంటే మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయో అవి ఏవైనా కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్ కావచ్చు, టీ ప్యాకెట్స్ కావచ్చు, లేదంటే వంట నూనెలు సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, పామ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైనా కావచ్చు. అలానే ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే ఆ ప్యాకెట్స్ మీద మీరు గమనించినట్లయితే FSSAI అని ఉంటుంది. సో సర్టిఫైడ్ అనమాట. ఇది అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం దీన్ని. సో వీళ్ళు సర్టిఫై చేశారు ఈ ఫుడ్ తినవచ్చు అనేది దాని మీనింగ్. సో ఇప్పుడు FSSAI ఆధ్వర్యంలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి 12,000 చదరపు అడుగుల స్థలాన్ని కూడా టీటీడీ కేటాయించినట్లుగా తెలుస్తుంది. దీనికి 22 కోట్ల రూపాయలను కూడా టీటీడీ కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి తిరుమలకు వచ్చేటువంటి ప్రతి ఆహార పదార్థాన్ని కూడా ఈ ల్యాబ్లో చెక్ చేస్తారు. అంటే కేవలం లడ్డు తయారీలో ఉపయోగించేటువంటి పిండి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ ఇవే కాకుండా అక్కడ ప్రతి నిత్యం వేల మందికి, లక్షల మందికి అన్నదానం చేస్తూ ఉంటారు తిరుమలలో. ఈ అన్నదానానికి ఉపయోగించేటువంటి రైస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, నూనెలు కావచ్చు, ఇక్కడ వీటిని కూడా పూర్తి స్థాయిలో పరీక్షించి నాణ్యత కలిగినటువంటి వాటిని ఇక నుంచి ఉపయోగించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే FSSAI ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు.